వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్సుమాంజలు. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇల్లళ్ళమూడి అమ్మ, సద్గురు సుబ్రహ్మణ్యం, జగద్గురు ఆదిశంకరాచార్య ఎక్స్ట్రాస్. ఐ ఆమ్ ఓన్లీ టీచర్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఎట్ వినుకొండ. దట్స్ ఆల్. విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో భర్తృహరి మహాకవి ఉన్నాడు అని ప్రతీతి. ఆ భర్తృహరి 3 శతకాలు రచించాడు. నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం అనేటువంటి 3 శతకాలు రచించాడు. వాటిల్లో నీతి శతకంలో ఉన్నటువంటి కొన్ని జ్ఞాన ప్రసూనాలని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. జయంతి తే సుకృతినో రససిద్ధ కవీశ్వర నాస్తి ఏషాం యశక్కాయే జరా మరణజం భయం. మనకైతే ముసలితనం, మరణం అనేటువంటి భయం ఉంటుంది. ఎందుకని అంటే సామాన్య మానవులం కాబట్టి. మనం సంపాదించుకునే దేనికంటే మన కోసమే, భార్య పిల్లల్ని పోషించుకోవడానికి, దానికి మన కోసమే మనం సంపాదించేది. అందువల్ల మనకు జరా, ముసలితనం, మరణం అనే భయం ఉంటుంది. కానీ మహాకవులకి జరామరణ భయాలు అనేటువంటివి ఉండవు. ఎందుకు అంటే వాళ్ళు రససిద్ధాహ, నవరసాలతో కూడుకున్నటువంటి కావ్యాలు, అవి రాయటంలో గొప్పవాళ్ళు. సుకృతినహ, పూర్వజన్మ సుకృతం చేతనే వాళ్ళ కవిత్వం అనేటువంటిది వస్తుంది. అందువల్ల వాళ్ళకి ఏవైనా మానసిక శారీరకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఏదో కవిత్వం రాసుకుంటూ కూర్చుంటారు, మైండ్ డైవర్ట్ అవుతుంది అనమాట. అందువల్ల వాళ్ళు మరణించినప్పటికి కూడా జీవించి ఉన్నట్లే లెక్క. వాల్మీకి, వ్యాసుడు, భారవి, కాళిదాసు, ఈ భర్తృహరి ఇలాంటి వాళ్ళందరూ కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా జీవించి ఉన్నట్లే లెక్క అవుతుంది. వాళ్ళు మృతజీవులు, చనిపోయి జీవించినటువంటి వాళ్ళు. మనం జీవన్ మృతులం. కాబట్టి వాళ్ళకి జరామరణ భయాలు అనేటువంటివి ఉండవు అని భర్తృహరి మహాకవి ఎప్పుడో వివరించి చెప్పాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.